నంద్యాల సాయిబాబా గుడి మేనేజర్ పనిచేస్తున్న నాగరాజు కుమారుడు అభిలాష్ చిన్నతనం నుంచి చాలా కష్టపడుతూ సినిమాలో నటించాలని చిన్న తపనతో తండ్రి ప్రోత్సాహంతో ఉన్నత చదువుకుంటూ సినిమాలో హీరోగా నటించాలని ఎంతో కష్టపడ్డారు. కానీ ఈ రోజు అభిలాష్ కళ నెరవేరింది. నంద్యాలకు చెందిన అభిలాష్ కాలం రాసిన కథలు అనే చిత్రంలో హీరోగా నటించాడు. ఈ సినిమా ఆగస్టు 29వ తేదీ నంద్యాలలో ఏఆర్ మినీ థియేటర్లో సినిమా విడుదల కావడంతో నంద్యాలలో హీరో అభిలాష్ సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా సినిమా హీరో అభిలాష్ మాట్లాడుతూ, నేను నంద్యాల పుట్టి పెరగడం జరిగిందని, చిన్నతనం నుంచి సినిమాలో నటించాలని ఉండేది. కానీ ఈ రోజు నా కల నెరవేరిందని, నన్ను నంద్యాల పట్టిన ప్రజలు ఆదరించాలని, 29వ తేదీ కుటుంబ సభ్యులతో కలిసి సినిమాను చూసి నన్ను అభినందించాలని ఈ అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత శ్రీఎం ఎన్వి సాగర్ కృతజ్ఞతలు తెలిపారు. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నా పేరు అభిలాష్ గోగుబోయిన. నా నేటివ్ ప్లేస్ నంద్యాల్. నంద్యాల నుంచి నేను కాలం రాసిన కథలు అనే చిత్రంలో ఒక లీడ్ రోల్ చేశాను. అది ఆగస్ట్ 29 గురువారం రోజు శ్రీరామ ఏఆర్ థియేటర్లో రిలీజ్ అవుతుంది. నమ్మకానికి మోసానికి మధ్య మనసు నలిగిపోయి ఉంటే ఆ మనిషికి ధైర్యం ఎంత అవసరమో కుటుంబం ఇచ్చే ధైర్యం అంతే అవసరం. సో అలాంటి కుటుంబ గురించి గొప్పతనాన్ని నా స్టోరీ ద్వారా మీకు తెలుస్తుంది. సో నన్ను కూడా నంద్యాల అబ్బాయిగా మీలో కుటుంబ సభ్యుడిగా అనుకొని నా సినిమా వచ్చి అందరూ చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మీ స్నేహితులు, మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అందరు కలిసి 29 ఆగస్ట్ శ్రీరామ ఏఆర్ థియేటర్లో చూసి నన్ను ఆదరిస్తారని, నన్ను ఇంకా మంచి స్థాయికి తీసుకెళ్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నాకు సపోర్ట్ చేస్తున్న మా బావ, మా ఫ్రెండ్స్ అందరికీ చాలా థ్యాంక్స్. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఎంఎన్వి సాగర్ గారికి ధన్యవాదాలు. దయచేసి 29 ఆగస్ట్ సినిమా చూడండి. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. మా బావమరిది అభిలాష్ గోగుబోయిన తన స్వయం కృషితో ఒక మంచి సినిమాలో హీరో రోల్ చేస్తున్నాడు. సో దయచేసి అందరూ ఆగస్టు 29 శ్రీరామ ఏఆర్ థియేటర్లో సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ ఫ్యామిలీస్తో, ఫ్రెండ్స్తో అందరూ వెళ్ళి తప్పకుండా చూస్తారని ఆశిస్తున్నాము. వాచ్ థియేటర్స్ ఆన్ ఆగస్ట్ 29. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మా అన్న నటించిన కాలం రాసిన కథలు ఆగస్ట్ 29న శ్రీరామ ఏఆర్ మినీలో రిలీజ్ అవుతుంది. సో అందరూ తన ఫ్యామిలీతో వెళ్ళి మా అన్నని ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదం.